హాయ్ ఫ్రెండ్స్, అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేది నిరంతరంగా కొనసాగుతుందని, లబ్ధిదారులు ఎవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎవరి పేరైనా గ్రామ సభల్లో రాకుంటే మీరు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని, వాటిని పరిశీలించి అర్హత ఉన్నట్లయితే కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తూ ఉందండి. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకుని ఉన్నవారు గతంలో ఏదైనా ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది ఉంటే, అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంటికి నిర్మాణానికి సంబంధించి అప్పటి ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది ఉండినట్లయితే అలాంటి వారికి కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అప్లై చేస్తాము అంటూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తూ ఉంది. గతంలో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొంది ఇల్లు నిర్మించుకుంటే అలాంటి వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వము అని ప్రకటన చేసిన ప్రభుత్వం తాజాగా ఆ ప్రకటనను సవరిస్తూ ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్లకు ఒక కట్ ఆఫ్ తేదీనైతే పెట్టిందండి. 1994కు ముందు ఎవరైనా ప్రభుత్వం ద్వారా ఇంటి నిర్మాణం చేసుకోవడానికి లబ్ధి పొంది ఉండినట్లయితే అలాంటి వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకుని ఇందిరమ్మ ఇళ్లను పొందవచ్చు అని కూడా ప్రభుత్వం స్పష్టం చేస్తూ ఉంది. అంతేకాదు, ఇక్కడ సొంత స్థలము ఉండి ఉన్నవారికి మాత్రమే మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము అని స్పష్టం చేసిన ప్రభుత్వం ఇక్కడ ఇల్లు లేని నిరుపేదలను కూడా ఈ యొక్క సర్వే చేసి గుర్తించడం జరిగింది. ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా అనేది స్థలం ఉన్నటువంటి వారి జాబితా వేరుగాను, స్థలము కూడా లేని వారి యొక్క జాబితా వేరుగాను ప్రదర్శిస్తామంటూ ఈ మేరకు ప్రభుత్వం అయితే వివరాలను తెలియజేస్తూ ఉందండి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంటి స్థలం ఉన్నవారిని, ఇంటి స్థలం లేని వారిని ఈ మేరకు 2 విధాలుగా 2 జాబితాలను అయితే గ్రామ సభల్లో ప్రదర్శిస్తామని, అలాగే జనవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభల్లో ఎవరైనా కొత్తగా ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తులను కూడా తీసుకుని సర్వే చేస్తామని, కొత్త రేషన్ కార్డులైనా ఇందిరమ్మ ఇల్లైనా నిరంతర ప్రక్రియగా ఉంటుందని, ఎప్పటికప్పుడు గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు తీసుకుని వాటిని పరిశీలించి అర్హత ఉంటే లబ్ధిదారులను ఎంపిక చేసి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకైతే వారికి మంజూరు చేస్తామని మనకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా ఈ మేరకు అధికారులకైతే తెలియజేశారు. జనవరి 26వ తేదీ నుంచి 4 పథకాలను ప్రారంభిస్తామని, ఇందులో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా పథకాల కోసం గ్రామ సభలు నిర్వహించి ఈ మేరకు లబ్ధిదారుల జాబితా విడుదల చేయడం, ఎవరైనా అర్హులై ఉండి పేరు లేకుంటే వారి నుంచి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని, గ్రామ సభల్లోనే కాకుండా ఎంపీడీఓలు ప్రజాపాలన కార్యక్రమంలోనూ ఇచ్చినటువంటి దరఖాస్తులను కూడా పరిశీలించి అక్కడ అర్హులు ఏమైనా ఉంటే వారి పేర్లను కూడా అర్హుల జాబితాలో చేర్చి ఈ మేరకు తుది జాబితాను ప్రదర్శించడం జరుగుతుందని, లబ్ధిదారులు ఎవరు తమ పేరు రాలేదేమో అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హత ఉండినట్లయితే ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా మంజూరు చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించిందండి. ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళ యొక్క పథకానికి సంబంధించి సొంత స్థలం ఉంటే వారి జాబితా సపరేట్ గాను, సొంత స్థలం కూడా లేకుండా ఇల్లు కూడా లేని వారి జాబితాను సపరేట్ గాను ప్రదర్శిస్తామని, స్థలం ఉన్న వారికి మొదటి విడతలో ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తామని, స్థలం లేని వారికి తరువాత విడతలో స్థలం ఇచ్చి వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అప్లై చేసి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయడంతో పాటు వారు సొంత ఇంటిని నిర్మించుకునేందుకు ఇసుక, సిమెంటు అలాగే ఉక్కును తక్కువ ధరకే ఇచ్చి లబ్ధిదారులను ఆదుకుంటామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోందండి. అయితే గతంలో ప్రభుత్వం నుంచి ఏదైనా ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదని తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. తాజాగా ఈ నిర్ణయంలో ప్రభుత్వం సవరణలు చేస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. గతంలో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొంది సొంత ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందిన వారు కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకుంటే అలాంటి వారిని పరిశీలించి వారిని కూడా అర్హులుగా
చేర్చి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఇందుకు 1994 సంవత్సరాన్ని కటాఫ్ గా అయితే పెట్టింది. ఎవరైతే 1994 సంవత్సరానికి ముందు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొంది ఇల్లు నిర్మించుకుని ఉంటే అలాంటి వారు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకుంటే వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని తాజాగా తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుని లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అయితే చెప్తుందండి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పట్లో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అయితే అమలు చేశారు. ఆ తర్వాత 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో దాదాపు 19 లక్షల మంది ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి పొంది సొంత ఇల్లును అయితే ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నిర్మించుకోవడం జరిగింది. 2004 తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ద్వారా లబ్ధి పొందిన వారు ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులని ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తోందండి. 2004 తర్వాత ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి లబ్ధిదారుల వివరాలు ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర అందుబాటులో అయితే ఉన్నాయి. అలాంటి లబ్ధిదారులు మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా లబ్ధి పొందకుండా ఇక్కడ ఆధార్ కార్డుతో స్క్రూనిటీ అయితే చేస్తూ గతంలో అంటే 2004 తర్వాత ఏమైనా ప్రభుత్వ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకుని ఉండి ఉంటే అలాంటి వారిని అనర్హుగా ప్రకటిస్తూ ఉంది. అయితే 1995కు ముందు అర్బన్ పర్మనెంట్ హౌసింగ్ స్కీము, రూరల్ పర్మనెంట్ హౌసింగ్ స్కీమ్ పేరుతో ఇళ్ల నిర్మాణ పథకాలను అయితే అప్పటి ప్రభుత్వాలు అమలు చేసి ఆ కాలంలో గ్రామాల్లో ఇక్కడ ప్రభుత్వం పెంకుటిలను అయితే నిర్మించి ఇచ్చేది. అదే విధంగా పట్టణాల్లోనూ వ్యక్తిగతంగా ఇల్లును నిర్మించి ఇచ్చేది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం కూడా అప్పట్లో ఇందిరమ్మ ఆవాస్ యోజన పథకం ద్వారా లబ్ధిదారులకైతే ఆర్థిక సాయం అందించేది. ఆ విధంగా 1994కు ముందు ఎవరైతే ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొంది సొంత ఇంటికి నిర్మాణానికి ఆర్థిక సహాయం పొంది ఇల్లు నిర్మించుకున్నారో అలాంటి వారు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకుంటే అర్హులవుతారని రాష్ట్ర ప్రభుత్వం అయితే తేల్చి చెప్పిందండి. ఎందుకంటే 1994కు ముందు లబ్ధి పొందిన వారు ఇప్పటికి దాదాపు 30 సంవత్సరాలు పూర్తయిందని, అప్పట్లో నిర్మించుకున్న ఇల్లు ఇప్పుడు పూర్తి శిథిలావస్థకు చేరుకుని ఉంటాయని, అలాంటి వారికి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అప్లై చేసినట్లయితే కొత్తగా పక్కా ఇల్లు నిర్మించుకుని ఒక సొంత ఇంటి వారు అవుతారని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించి 1994కు ముందు ప్రభుత్వ ఆర్థిక సాయం పొందిన వారు కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి పొందవచ్చని, అదేవిధంగా 2004 తరువాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి పొందారో వారికి మాత్రం ఈ పథకం వర్తించకుండా ఉండేట్లుగాను రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటూ ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను గ్రామ సభల్లో ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా అర్హులైనప్పటికీ మీ పేరు ఈ యొక్క గ్రామ సభల్లో జాబితాలో రాకుంటే అక్కడే మీరు కొత్తగా మళ్ళీ ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకుంటే అధికారులు మీకు 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ దరఖాస్తును పరిశీలించి అర్హత ఉన్నట్లయితే 26వ తేదీ కొత్తగా జాబితాను ప్రదర్శించి మీకైతే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇల్లు నిర్మించుకునేందుకు మీకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఉచితంగా ఇసుకను అలాగే సిమెంటు ఉక్కును మీకు అతి తక్కువ ధరకే రాష్ట్ర ప్రభుత్వం అందించి మీపై ఆర్థిక భారం పడకుండా సొంత ఇంటిని నిర్మించుకునేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సహాయపడనుంది. ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో మీ పేరు రాలేదని ఆందోళన చెందకుండా అర్హత ఉన్నట్లయితే మళ్ళీ దరఖాస్తు చేసుకుని వారం రోజుల్లోనే మీ పేరును అర్హుల జాబితాలో అయితే చేర్చుకోండి. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఏదైనా తాజా అప్డేట్ ఇచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తుందండి. ఎప్పటికప్పుడు ఈ తాజా సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.